హాయ్ అండి, నమస్తే. ఎంతో టేస్టీతోని పన్నీర్ కడాయి బిర్యానీ టేస్టీగా ఇలా కడాయిలోనే చేసేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్లో 10 నిమిషాలలో అయిపోతుంది. బాస్మతి రైస్ నానిందంటే చాలు, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లకి, క్యారెట్లకి ఈజీగా ఇచ్చేసుకోవచ్చు. వీటిని కప్పున్నర, ఇక్కడ నేను మెజర్మెంట్ మాత్రం కప్పున్నర తీసుకున్నాను. బియ్యము అది బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒకసారి కడిగేసుకొని ఇలా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక్క 10 నిమిషాలు. ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే పన్నీర్ని అలా డైరెక్ట్ వాడేయకుండా ఫ్రిడ్జ్లోంచి తీసిన 10 నిమిషాల తర్వాతకి ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కల్ని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదు. 1 స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని పెన్నం మొత్తం ఇలా అంటించేసిన తర్వాతకి ఆయిల్ ఇప్పుడు 2 వైపులా పన్నీర్ ముక్కల్ని ఇలా కాల్ చేసుకోవాలి బ్రౌన్ కలర్లో. ఇప్పుడు వీటిని అన్నీ పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి అదే కడాయిలోకి మళ్ళీ 2 స్పూన్లంతా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు చెక్క లవంగాలు వేసేసుకొని ఇలా కొంచెం వేగిన తర్వాతకి పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 నిమిషాల పాటు మంచి కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకున్నామంటే మనకి ఫ్లేవర్ అనేది బిర్యానీకి చాలా బాగుంటుంది. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకి పచ్చిమిర్చి ముక్కలు, అలాగే తగినన్ని టమాటో ముక్కలు, పొడుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని వీటిని అంతా కలిపేసుకోవాలి కొంచెం వేగేలాగా. ఇప్పుడు మంట అనేది కొంచెం మీడియంలో పెట్టుకొని అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని వీటిని కూడా టమాటోల సరిగా ఈ అల్లం పేస్ట్ని కూడా ఆయిల్లోనే ఇలా మగ్గిచ్చేసుకోవాలి 2 నిమిషాల పాటు. 2 నిమిషాల తర్వాత మగ్గిన తర్వాతకి ఇందులోకి వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా, వాటిని వేసేసుకోవాలి ఇందులోకి. ఈ పన్నీర్ ముక్కల్ని కూడా వేసిన తర్వాతకి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకొని, అలాగే తగినంత కారము, ధనియాల పౌడరు తగినంత, అలాగే చిటికెడు పసుపు కూడా వేసేసుకొని ఇందులో మొత్తాన్ని అంతా ఈ మసాలా అంతా కలిసేలా ఈ ముక్కల కంటేలా ఫస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాతకి చిన్న కప్పు పెరుగు వేసేసుకోవాలి. మెయిన్ బిర్యానీకి పెరిగే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చిన్న కప్పు పెరుగు ఇచ్చేసుకున్న తర్వాతకి కొంచెం వాటర్ పోసేసుకొని ఇందులో ఆయిల్ తేలేదాకా వీటిని మగ్గిచ్చేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కల్ని. అప్పుడు పన్నీర్ అనేది ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు కొలత అనేది బియ్యము ఎంత తీసుకున్నామో రైస్ నేను అంతే తీసుకుంటున్నా వాటరు రైస్లోకి. ఇప్పుడు 1.5 బియ్యం పోసా కాబట్టి 1.5 కప్పు వాటర్ పోసేసాను. బియ్యం బాగా నానేసినాయి కాబట్టి ఇందులోకి వేసేసుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు ఈ బియ్యాన్ని ఉడగట్టి వేసేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసేసుకొని 1 స్పూన్ అంతా నెయ్యి వేసేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా అంతా కలిసేలా ఒక్కసారి చిన్నగా కలిపేసుకొని ఇప్పుడు మంట హైలో పెట్టేసుకొని మూత మూసేసుకొని 2 నిమిషాల పాటు 3 నిమిషాల పాటు ఇలా వాటర్ కొద్దిగా దగ్గర పడిన తర్వాతకి చూసుకొని ఇలా మరొక్కసారి వీటిని కలిపేసుకొని మూత మూసి మరొక 4 నిమిషాలు మీడియం మంట మీద మగ్గిచ్చేసుకున్నామంటే ఎంతో టేస్టీతో కడాయి పన్నీర్ బిర్యానీ రెడీ అండి. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్, పిల్లలకైతే గిన చాలా ఇష్టంగా తింటారు. క్యారియర్లకి పొద్దున పూట హడావిడి లేకుండా లేచిన వెంటనే బియ్యం నానబెట్టేసినామంటే 10 నిమిషాలలో మనకి కడాయి పన్నీర్ బిర్యానీ చేసేయచ్చు. చాలా టేస్టీగా, ఏ హడావిడి లేకుండా, టెన్షన్ లేకుండా ఇలా చేసిచ్చేసు. దీంట్లోకి సింపుల్గా పెరుగు పచ్చడి అయినా కట్టియచ్చు, లేదా ఏదైనా పచ్చడి కానీ చాలా బాగుంటుంది. నిమ్మ పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది. ఇందులోకి సింపుల్గా చేసిచ్చేసు పిల్లలకి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. గుమగుమలాడే కడాయి పన్నీర్ బిర్యానీ సూపర్ టేస్టీగా. ఈ వీడియో మీకు నచ్చిన, ఉపయోగపడిన ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. నేనైతే ఇలా సింపుల్గా ఆలు కుర్మా చేశాను పొద్దున చపాతీలోకి. చాలా టేస్టీగా ఉంది ఇందులో కూడా.